నిన్న వికారాబాద్ మొయినాబాద్ దగ్గర ఒక లేడీ అడ్వకేట్ని హత్య చేశారు. మరి ఏం జరిగింది అని అంటే భూ తగాదాలకి ఆమె బలైంది అని చెప్తున్నారు. సో అడ్వకేట్లంతా ఆ పోలీస్ స్టేషన్ అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇగో భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి, పొలం వద్ద తల్లితో కలిసి సర్వే చేయిస్తున్న చెల్లి గొంతు కోసిన అన్న, చంపింది ఎవడు? సొంత అన్న చంపిండు. ఇక ఎంత దుర్మార్గం చూడండి. తీవ్ర గాయాలతో ఆమె మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో జరిగింది ఈ ఘటన. రాజేంద్ర నగర్ చేవెళ్లలో విధులు బహిష్కరించిన లాయర్లు రోడ్డుపై బైఠాయింపు. సొంత అన్నతో నెలకొన్న భూ తగాదా ఆ మహిళా న్యాయవాది ప్రాణం తీసింది. కొందరిని వెంటేసుకొచ్చిన ఆ అన్న తల్లితో కలిసి భూమిని సర్వే చేయిస్తున్న చెల్లిని కత్తితో గొంతు కోసి హత్య చేసినట్టుగా ఆరోపణలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గొట్టికే శాంతయ్యకు ఇద్దరు కూతుర్లున్నారు, ఓ కొడుకున్నాడు. పెద్ద కూతురు కుమారుడికి పెళ్లిళ్ళైనాయి. చిన్న కూతురు స్వప్నకి 34 సంవత్సరాలు. ఆమె చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తోంది. 10 ఏళ్ల కింద శాంతయ్య చనిపోయింది. ఎవరు? తండ్రి. ఆయన పేరిట ఉన్న 8 ఎకరాలను భార్య వెంకటమ్మ పేరు మీదకి మార్చిండు. భర్త భూమి భార్య పేరు మీదకి మారింది. అందులోంచి వెంకటమ్మ ఏం చేసింది? 4 ఎకరాలను కొడుకు రాజు పేరు మీద రాసింది. మిగతా 4 ఎకరాల భూమి తల్లి పేరు మీదనే ఉన్నది. ఏడాది కింద స్వప్నకు తెలియకుండా ఆ భూమిని కుమారుడు రాజు తన పేరిట రాయించుకున్నాడు. ఈ విషయంలో స్వప్న పోలీసులకు, రెవెన్యూ అధికారులకు కంప్లైంట్ చేయడంతో వారు ఆ సదరు 4 ఎకరాలను తిరిగి తల్లి పేరు మీద మార్పించారు. ఆ భూమి తనకే ఇవ్వాలని స్వప్న పట్టుబడుతోంది. తల్లితో కలిసి గ్రామంలో ఉంటున్న స్వప్న ఆ పొలంలో వ్యవసాయం చేస్తోంది. ఆ భూమి విషయంలో కుమారుడు రాజు, కూతురు స్వప్న మధ్య వివాదం నెలకొన్నది. అయితే ఆ 4 ఎకరాల్లోంచి ఎకరం భూమిని స్వప్న అమ్మకానికి పెట్టింది. బుధవారం ఉదయం భూమి సర్వే చేసేందుకు స్వప్న, ఆమె తల్లి వెంకటమ్మ పొలం వద్దకు పోయారు. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు రాజు కొంతమందితో కలిసి అక్కడికి వెళ్ళాడు. అక్కడ భూమి విషయంలో రాజు స్వప్న మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో కొందరితో కలిసి రాజు స్వప్న పైన కత్తితో దాడి చేసి హత్య చేసి పారిపోయింది. స్థానికులు కొంతమంది ఆమెను చికిత్స కోసం మొయినాబాద్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయింది. తల్లి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. భూ వివాదంలో రాజుకు స్వప్నకు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గత నెల కేతిరెడ్డిపల్లి రోడ్లో స్వప్న స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తనపై కోపంతో తన అన్న రాజు ఈ ప్రమాదం చేయించాడు అని స్వప్న పోలీసులకు కంప్లైంట్ చేసింది. రాజును పోలీసులు విచారణ చేస్తున్నారు. స్వప్న ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తనను తరచుగా పిలుస్తున్నారని, స్వప్న నుంచి వేధింపులు భరించలేకపోతున్నానని 2 రోజుల క్రితం తన సన్నిహితుల వద్ద రాజు చెప్పుకున్నాడు. భూ వివాదంతో పాటు తనపైన హత్యాయత్నం కేసు పెట్టిందనే రాజు ఈ హత్యకు పాల్పడ్డట్టుగా చెబుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అసలు ఇక్కడ విషయం ఏంటంటే, అసలు నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆమె ప్రమాదానికి గురైనప్పుడే పోలీసులు థరవ్ ఎంక్వైరీ చేసి ఉంటే, ఒకవేళ వాడే గనక ఆ ప్రమాదం ఆమెను చంపాలనే ప్లాన్ చేసి ఉంటే ఇవాళ ఇప్పుడు ఆ అమ్మాయి బతికేది, ఆ అడ్వకేట్ బతికుండేది. సో అక్కడ అడ్వకేట్లు కూడా ఆందోళన వల్ల అదే చేస్తున్నారు. అక్కడ మీరు పోలీసులు కనుక సరిగ్గా రెస్పాండ్ అయ్యి ఉంటే అప్పుడు అమ్మాయి బతికుండేదని. ఇప్పుడు ఆమె కూడా అనుకొని ఉంటుంది కదా పాపం, పొలం దగ్గరికి వచ్చిండు అన్న, ఏదో ఇద్దరి మధ్య గొడవ ఉంది, అన్న చంపుతాడా, కానీ వాని ఆలోచన వేరే రకంగా ఉన్నది. చంపితే భూమి నాకైద్ది అనుకున్నాడు. ఎంత ఘోరం ఇది! 4 ఎకరాలు కాదు, ఇప్పుడు వాని బతికేంది, పోయి జైలు కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితి. కేసు ప్రూవ్ అవుతుంది కదా, ఎట్లాగో ఓపెన్గా జరిగిన